వెళ్ళుటకై ఆమెకు ఆమె కోండ్రలకును ప్రయాణమయ్యేది. దేవుడి యొక్క మాట దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఎవరైనా మీలో విశ్వాసములుండి, ఇక్కడ ఉన్న కింద ఉన్నటువంటి బిడ్డలు ఒకరు చదవండి. వారికి, నాతో కూడా చెప్పడమా, నేను చెప్తున్నప్పుడు వారికి ఆహారం ఇచ్చుటకు చెప్పండి. చదవండి సిస్టర్. యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను కనుక దేవుడు తన బిడ్డలను దర్శించేటువంటి వాడు. ఈ స్థితి బెత్లెహేములో ఒక ఇద్దరు అద్భుతమైనటువంటి జంట నివసిస్తూ ఉన్నారు. వారి పేరు ఎలీమెలెకు, అటు రీతిగానే రూత్. ఎలీమెలెక్ అనేటువంటి మాటకు ఎల్ మెలెక్, ఎల్ అంటే దేవుడు, మెలెక్ అనేటువంటి మాటకి యజమానుడు లేకపోతే రాజు అనేటువంటి మాట చూస్తాం. ఈ మెలెక్ అనేటువంటి మాట నుంచి వచ్చింది ఉర్దూ పదం మాలిక్. హల్లెలూయా. ఎలీమెలెక్ రాజుగా దేవుడు ఉండవలసినటువంటి చోటులో వారి యొక్క సొంత జ్ఞానంతో రొట్టెల ఇంట్లో కరువు వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆర్థిక సంక్షోభాలు రావచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు రావచ్చు, స్థితిగతులు అంతా బాగా అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు జాగ్రత్తగా వింటే ఇంకా మంచిది, మాట్లాడకపోతే మంచిది. లాస్ట్లో ఓకేనా, ఒక 5 నిమిషాలు తర్వాత మీరు ఫ్రీగా మాట్లాడండి చక్కగా, ఓకేనా. దేవుడు దర్శించేటువంటి వాడు. కొన్ని ఇబ్బందులు వచ్చాయంటే దానికి కారణం నిన్ను ఇబ్బందుల కొలువులో పెట్టి నలగొట్టేననేటువంటిది ఆయన యొక్క ఆశ కాదు, ఆయన చిత్తము అంతకన్నా కాదు. నువ్వు కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని నలుగుబాటుల గుండా, కొన్ని వ్యాధుల గుండా, కొన్ని శ్రమల గుండా, కొన్ని అనుకోని అవాంఛిత ఘటనల ద్వారా వెళ్తుంటే దేవుడు నన్ను ఎడబాసెను. నయోమి గారు అంటారండి, ఎవరో కాదు, సర్వశక్తుడు నాకు శత్రువు అయిపోయాను. అది ఎంతో రాంగ్ స్టేట్మెంట్. అది సర్వశక్తుడికి ఉండేటువంటి ఒకటే ఒక కోరిక ఏంటంటే, నా బిడ్డ నా దగ్గర తిరిగి రావాలి. ఈ యొక్క ఇబ్బందుల కొలంలో ఆ బిడ్డ నా వైపు చూడాలి, ఆ బిడ్డ నా వైపు తన మనసును నిలపాలి, ఆ బిడ్డ నా వైపు చూచి ప్రార్థించాలి, నన్ను తన సహాయకుడిగా చేసుకోవాలి, తన తండ్రిగా నన్ను ఆశ్రయించాలి, నా స్నేహితుడిగా నన్ను ఆదరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఒక భర్తగా భరించడానికి నేను ఉన్నాను, భారీగా భరించే ఏదైతే అనుగ్రహిస్తుందో, ప్రేమను చూపిస్తాదో, తల్లి తండ్రులు చూపించలేని ప్రేమ నేను చూపిస్తాను అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. ఎలీమెలెక్ తను చేసినటువంటి తప్పిదం ఏంటంటే, నయోమి గారితో మాట్లాడా, ఈ బాబోయ్ కరువు వచ్చేసిందమ్మా, ఏం చేద్దాం, అప్పులైపోతుంది, చాలా శ్రమ, ఇప్పుడు మన డబ్బులు సంపాదించుకోవాలంటే ఇక్కడ డబ్బులు సంపాదించుకోవాలి, తినడానికి తిండి లేదు తల్లి, ఏం చేద్దామమ్మా అంటే, ఎందుకండి బాబు బెత్లెహేం వదిలిపెట్టేద్దాం, పక్కన మోయాబు దేశం ఉందండి, వెళ్ళిపోదాం, బాగుందంటే అక్కడ. ఇలాగే లోతు గారు కూడా తన ఆత్మీయ జీవితంలో పతనం అయిపోయాడు. అయ్యబాబా ఆయనకి అది దేవుని తోట వలె ఆయన వచ్చేసిందంట. ఏంటి, సొదొమ గొమొర ఎంత నీచమైన పట్టణం అంటే దేవదూతలను కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అక్కడ మగాలు, అంత ఘోరమైన వాళ్ళు. నీ కంటికి రమ్యమైంది, నీ చెవులకి చాలా బాగుంది, నీ హృదయానికి అబ్బబ్బా అనిపించవచ్చు, కానీ దేవుని చిత్తం కాకపోవచ్చు. వీరు కూడా అదే తప్పిదం చేశారు. లోతు గారి యొక్క సంతానమే మోయాబు సంతానం, ఎవరో కాదు, అమ్మోను మోయాబు. అసలు ఆ మోయాబు చూసిన వెంటనే అయ్యి బాబోయ్ ఇది లోతు గారి సంతానం కదా అని గ్రహించాలి, అది కూడా గ్రహించలేకపోయారు. పదమ్మా మూటములు సద్దమ్మా వెళ్ళిపోదామన్నాడు. అయ్యి బాబోయ్ అయ్యగారు, నా యజమానుడా నీకు నేను లోబడి ఉంటాను, మంచి పని తీసావు అని ఈవిడ కూడా ప్రోత్సహించింది. ఎందుకయ్యా, బెత్లెహేము రొట్టెల ఇల్లు, హ్యాపీగా ఉన్నావయ్యా, ఏదో రోజు దేవుడు దర్శిస్తాడు, మనం ప్రార్థిద్దాం
కుటుంబ ప్రార్థన చేసుకుందాం, ఉపవాస ప్రార్థన చేసుకుందాం అని చెప్పాల్సినటువంటి నయోమి గారు, దేవుడు నన్ను ఎక్కడ దర్శిస్తాడు, దేవుడు నన్ను ఎక్కడ చూస్తాడు, దేవుడు నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడా, మనల్ని ఇబ్బందుల కొలుములో నలగొడేస్తున్నాడు అని అనుకున్నారో ఏమో గాని మూట ముందు సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా అటెంటివ్ గా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు. మోయాబ్ దేశానికి వెళ్ళిపోతే దేవుడైనా ఆశీర్వదించేస్తాడా? కొన్నిసార్లు కష్టంగానే ఉండొచ్చు, నష్టంగానే ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన విధానంలో, దేవుడు నిన్ను ఉంచిన ప్రదేశంలో మీ జీవితంలో చాలా సమృద్ధి ఉంటుంది. మా జీవితంలో 2022 ఆగస్టు 1న నేను కాకినాడ వచ్చా. అక్కడ నేను రిపోర్ట్ చేశా డివోలో. చేసినప్పుడు నాకు ఎవరూ తెలుసని నాకు తెలియదు. ఏ అమలాపురం ఎక్కడికో వెళ్దాం అనుకున్నా. దేవుడు అత్యద్భుతంగా సామలకోటకు తీసుకొచ్చాడు. సామలకోటకు తీసుకొస్తే పాలకొల్లులో నా బంధువులే, కానీ దేవుడు నేను అడిగా, ప్రభువా నీకు సమీపంగా అవ్వాలయ్యా, మంచి దైవజనులను మాకు కనెక్ట్ చేయండి అయ్యా అని మేము ప్రార్థన చేశాం. అటు రీతిగానే మన మధ్యకి వచ్చిన ఎలీషా గారికి కనెక్ట్ చేశారు. 23 జనవరి 1న మన ఆనంద్ అన్నను కూడా కనెక్ట్ చేశారు. ఆనంద్ అన్న ద్వారా అనేక మంది దైవజనులు మాకు కనెక్ట్ అయ్యారు. సింసన్ అంకుల్ గారు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడంటే, ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడు చెప్పిన చోట్లో ఉండడానికి మేము ఇష్టపడ్డాం కాబట్టి. నా 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 తలంపు ఏముందంటే, సాలకోటలో చీటికి మాటికి ఇన్స్పెక్షన్ లేరా బాబు, ఎప్పుడు పని 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 ఒత్తిడి అని భయము ఆందోళన ఉండేది. తద్వారా నేనేమనుకున్నా, అమలాపురం వెళ్ళిపోదాం అనుకున్నా. అమలాపురం దగ్గర పెరూరు చిన్న చిన్న గొడవన్స్, 2 గొడవన్స్ హ్యాపీగా ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళిపోతుంది. మనకి ఏం శ్రమ ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఒక 6 నెలలు పని చేయొచ్చు, 6 నెలలు ఇంట్లో అంటే జాబ్ చాలా ఫ్రీ పీస్ఫుల్ గా అన్సీజన్. ఎవరైనా ఏది కోరుకుంటారు? నాకులాగే కోరుకుంటారు. కానీ దేవుడు మా డిఎం గారితో సామాన్లు కొట్టించేశారు. వచ్చిన తర్వాత ఎంత ఆశీర్వాదం అంటే, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడ్డా మాట నిజమే, కానీ దేవుడు గత సంవత్సరం మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం ఇంకా దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను పెట్టిన చోటున నమ్మకంగా ఉండడం మనం నేర్చుకుంటే, దేవుడు మన ఇవ్వబడినటువంటి సంఘానికి నమ్మకంగా పరిచర్య. అది ఏముందంటే, ఇంకా పెద్ద చర్చలు లేవా అని అనుకోవచ్చు, కానీ అక్కడ ఆశీర్వాదం ఉండకపోవచ్చు. ఆమె కొన్నిసార్లు ఆ సంఘాల్లో ఈ యొక్క ఆత్మీయమైన కరువు ఏర్పాటు అవ్వచ్చు. నువ్వు నీ కుటుంబము వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ సంఘాన్ని దేవుడు దర్శిస్తాడు, ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, ఆ సంఘాన్ని మేలు చేస్తాడు. మేలు చేసేవాడిగా నన్ను ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడ్డావు. ఆశీర్వదింపబడిన నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం దేవుని చిత్తం. మీరు మోటాములు చదువుకున్నారండి. 2 పిల్లలు పుట్టారు, మహలోను కిల్యోను. అంటే ఒకడు దరిద్రుడు, మహలోన్ అంటే దరిద్రత, కిల్యోన్ అంటే అనారోగ్యం. అనారోగ్యం. ఏం మిగిలింది వీడికి? ఏం మిగిలింది వీళ్ళిద్దరికి? అనారోగ్యము, దరిద్రత మిగిలింది. వీళ్ళు ఏమనుకుని వచ్చారు? ఏం తలంచి వచ్చారు? ఏం ఊహించి వచ్చారు? అబ్బబ్బా సూపర్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది అనుకున్నారు. తీరా మిగిలింది బూడిద. అప్పటికైనా వాళ్ళకి జ్ఞానం వచ్చి, అమ్మా వెళ్ళిపోదాం, బెత్లెహేముకి వెళ్ళిపోదాం, మన రక్షకుడు పుట్టే చోటు. వాళ్ళకి తెలియదు రండి, మన బెత్లెహేముకి వెళ్ళిపోదాం, రొట్టెల ఇంటికి వెళ్ళిపోదాం అని కోవాల్సినటువంటి భార్య భర్తలుగా ఉన్నారంటే లేదు. దరిద్రత ఉంది, పేదరికం ఉంది, అనారోగ్యం ఉంది, అనానుకూలత ఉంది. అయినప్పటికీ అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. ఎంతగా ఇష్టపడ్డారంటే వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసేసారు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత తండ్రి గారు మరణించారు. అటో ఇటో ముందుగానే మరణించాడు, ఏమో మనకు తెలియదు, మరణించారు. తర్వాత వీళ్ళిద్దరు మరణించారు. మొత్తానికి ఒక విధురాలతో ఇంకొక 2 విధురాళ్ళు కోడలు దొరికారు. కాకపోతే నయోమికి ఒకటి తెలిసింది. ఏంటి అది తెలవడం? ఏంటమ్మా ఏం తెలిసిందమ్మా? ఏం తెలిసిందల్లి? తర్వాత బొక్కలకి ఇలా చూడు. తర్వాత చాలా ప్రేమగా
నీ స్నేహితురాలతో తర్వాత ఆడుకో. ఏమని గ్రహించింది? 6వ వచనంలో ఆహారం ఇచ్చుట. దరిద్రత అనారోగ్యాల మధ్య సతమతం అవుతున్నటువంటి నయోమికి ఒక వాక్కు వినబడిందండి, ఒక విషయం వినబడిందండి. ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించాను. అంటే పిల్లలు పెద్దవాళ్ళైపోయారు, పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. 30 సంవత్సరాలు, ఆ 30 సంవత్సరాలు అక్కడే ఏడ్చుంటుంటే ఎలా ఉండేదో తెలిసేది కాదు. దేవుని దగ్గర ఏడ్చుంటుంటే ఎలా ఉండేదో తెలిసేది కాదు. వారి జీవితంలో నవ్వు ఉండేదేమో, చక్కటి జీవితం ఉండేది కాదు. కానీ రూతు యొక్క జీవితము, రూతు గ్రంథం మాట్లాడేది ఏంటో తెలుసా? ఇట్ స్పీక్స్ అబౌట్ రెస్టరేషన్, సమకూర్పు. సమకూర్పు సమీప బంధువుడి నుంచి వస్తుంది. బోవాజ్ అనేటువంటి సమీప బంధువుడు, బోవాజ్ అనేటువంటి ఆ యొక్క పరలోకపు యేసయ్య నుండి వస్తుందండి. విధవరాండ్రిగా తిరిగి వచ్చింది. కానీ సొంతం లేని తనని ఓబేదు, వారికి పుట్టిన బిడ్డ పేరు ఓబేదుని ఎత్తుకుని నానిగా తన సంతానమని ఆనందించింది నయోమి. ద లైఫ్ ఆఫ్ నయోమి స్పీక్స్ రెస్టరేషన్ త్రూ రూత్. నువ్వు నేను ఎప్పుడు చెప్పలే ఈ మాట. రూత్ గ్రంథం మీద నేను చాలాసార్లు చెప్పాను. ఇది నాకు చెప్తూనే ఐఎమ్ ఫీలింగ్ దట్ అనాయింటింగ్. నయోమి రూతు ద్వారా, రూతు తన సమీప బంధువుడైనటువంటి బోవాజు ద్వారా రెస్టరేషన్ కలిగింది. నయోమి అంటే నువ్వు నేను. నయోమి అయినటువంటి నువ్వు నేను సంఘానికి కనెక్ట్ అయినప్పుడు, సంఘంలో అంగముగా మారినప్పుడు, సంఘములో నువ్వు ఒక అవయవంగా బాప్తీస సాక్ష్యము పొంది నువ్వు నిలబడినప్పుడు, ఈ యొక్క సంఘముకు అంగముగా ఉన్నటువంటి శిరస్సుగా ఉన్నటువంటి నీ నిజ బంధువుడు, సమీప బంధువుడు, భర్తగా ఉన్నటువంటి యేసయ్య ద్వారా నీకు సమకూర్పు కలుగును గాక. మీకు అర్థమైందో లేదో? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ దిస్ రెవల్యూషన్. ఉపదేశము మన జీవితాన్ని మారుస్తుంది. ఉపదేశము మన బ్రతుకుల్ని మారుస్తుంది. ఉపదేశము మన యొక్క మనసును మారుస్తుంది. ఈరోజు నీ యొక్క అవసరత ఏమైందో నాకు తెలియదు. 6 నిమిషాలు ఉంది. ఈ 6 నిమిషాల్లో ఇంకొక నిమిషం నేను చెప్పి ముగించేస్తా ఖచ్చితంగా. 5 నిమిషాలు బిగ్గరగా ఎలుగెత్తి, ప్రభువా నా సమీప బంధువుడా దర్శించు. ఆయన ఆహారం ఇచ్చుటకు దర్శిస్తాడు. నీ స్థితిగతులు మార్చడానికి దర్శిస్తాడు. విధవరాండి అయినటువంటి సంతులేని నయోమి యొక్క చేతిలో మగబిడ్డను పెట్టింది రూతు. ఒక పనికి రాని బానిస బ్రతుకున్నటువంటి ఒక భారభరితమైనటువంటి మోయాబు దేశం నుండి వచ్చిన రూతు, అన్య జనాంగముగా ఉన్నటువంటి రూతు నిన్ను నన్ను సాదృశ్యంగా ఉంది. తను తిరిగి రావడం ద్వారా ప్రభు తన జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. ఎంత అద్భుతంగా మార్చాడంటే, తన గర్భవాసములో నుండి దావీదు వచ్చాడు. దావీదు నుండి యూదా గోత్రపు సింహం వచ్చాడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు యేసయ్య. ఇఫ్ యు కెన్ క్రై అవుట్ టు ద లార్డ్ ఆల్మైటీ, హి ఈస్ రెడీ టు చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మీరు చూస్తూ ఉండవచ్చు. ఏదో రోజు ఈ యొక్క మాట మీకు వినబడవచ్చు. God is going to certainly he is going to visit you. దర్శన కాలము ఆ భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని నిమిషాలు బిగ్గరగా అయ్యగారు అన్న ప్రార్థనలో నడిపిస్తాం. కొన్ని నిమిషాలు భారంగా ప్రభువా దర్శించు, ప్రభువా దర్శించు, దర్శించు. దేవుడు మన దేవుడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒక 2 నిమిషాలు మోకరించండి. ఇదిగోండి, ఇప్పటికి 7:56, 4 నిమిషాలు. నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు చెల్లి, నీ బ్రతుకు ఎలా ఉందో నాకు తెలియదమ్మా. యేసయ్యా, యేసయ్యా, మొరపెట్టండి అమ్మా. హల్లెలూయా. కొన్ని నిమిషాలు నీ
జీవితాన్ని యేసయ్యా స్తోత్రం. ఒక విచిత్రమైనటువంటి ఎమోషన్ తీసుకురావడం. యేసయ్యా స్తోత్రం. ఎమోషన్లు కాదమ్మా, యేసయ్యా బతుకులు మారుస్తాడు. యేసయ్యా స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, ఇందాక ఆ బ్రదర్ హల్లెలూయా. ప్రార్థన చేశారు, మమ్మల్ని దాటిపోకయ్యా, యేసయ్యా స్తోత్రం. మమ్మల్ని దాటిపోక స్వామి దేవా. యేసయ్యా తండ్రి. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా తడబడేడు నా పాదములకు తోడు నీవే కదా యేసు, తోడు నీవే కదా. ఎండిన ఎడారి బ్రతుకులు నిండైన ఆశ నీవేగా చిగురింపజేస్తాడు. ప్రార్థన చేయి. నిండైన ఆశ నీవేగా, ఆయనే మన ఆశ ఉన్నాడు. తడబడేడు నా పాదములకు తోడు నీవే సదా. అప్పులు బాధలో ఉన్నావో తెలియదు యేసు, కానీ యేసయ్యా నీ అప్పులు బాధ తోడు నీవే సదా. ఎండిపోయినటువంటి జీవితాలతో ఉంటున్నామా? ఎడారి జీవితాలు అనుభవిస్తూ ఉన్నామా? పిల్లరా, ఏ సమస్యతో నలిగిపోతున్నావు? ఏ ఆశలు ఆవిరైపోయి ఏ అడి ఆశల జీవితంలో జీవిస్తూ ఉన్నావు? ఈ రాత్రికాల సమయం నీ బాధ ఏంటో, నీ బలహీనత ఏంటో ప్రభు నిన్ను చూచాడు. యెహోవా ఆయన ప్రజలను దర్శించేవాడు. నీ కన్నీటిని చూసి నిన్ను దర్శించిన దేవుడు. మోయాబును విడిచిపెడతావా? వారు విడిచి బెత్లెహేమునకు వెళ్ళారు. ఈ రోజున ప్రభు సన్నిధికి నువ్వు రాగలిగితే, ప్రభు సన్నిధిని మొరపెట్టగలిగితే, దేవుని దగ్గర కాకుండా, దేవుని సన్నిధిలో కాకుండా లోకములో ఎక్కడో ఏంటో దొరుకుతుందని వెళుతూ ఉంటున్నావా? లోకములో ఇటు అటు తిరిగి మోసపోయావా? విసిగి వేసారిపోయావా? రాత్రి ప్రభు తన ప్రజలను దర్శించేవాడు. విడిచి రాగలవా? పాపమును విడిచి రాగలవా? లోకమును విడిచి రాగలవా? చెడు సాంగత్యాలను విడిచి రాగలవా? చెడు అలవాట్లను విడిచి రాగలవా? దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. దర్శించాడు. ఈ ప్రాంతాన్ని దర్శించి తన సేవకుని ద్వారా మాట్లాడాడు. నీతోనే మాట్లాడాడు. నీ కుటుంబంలో ఉన్న అవసరతలు, నీ కుటుంబంలో ఉన్న గజిబిజి,